అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. ఈరోజు బెండకాయ ఎగ్ కాంబినేషన్లో మంచి మసాలా కర్రీని తయారు చేసి చూపిస్తున్నాను. రోటీస్లోకి, రైస్లోకి, బిర్యానీస్లోకి అయితే చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ముందుగా బెండకాయలను అయితే శుభ్రంగా వాష్ చేసేసి తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలి. తర్వాత వీటిని 1 ఇంచ్ సైజులో కట్ చేసుకోవాలి. ఆ సైజు ఉంటేనే కర్రీకి చాలా బాగుంటుంది. లేదా మీరు బెండకాయ మొత్తాన్ని కూడా తలా తోక కట్ చేసి కూడా తీసుకోవచ్చు. బట్ ఇలా కట్ చేసుకుంటే ఫ్రై చేసుకోవడానికి కానీ తినడానికి కానీ చాలా బాగుంటుంది. చేసే కర్రీ క్వాంటిటీని బట్టి బెండకాయ ముక్కలను అయితే కట్ చేసుకోండి. ముక్కల్ని కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు 2 టమాటాలు, 1 ఉల్లిపాయని కూడా ముక్కలుగా కట్ చేసుకొని ప్యూరీ లాగా వేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ దీంట్లో కావాల్సింది ఎగ్స్ని కూడా సాల్ట్ వేసేసి ఉడకబెట్టుకోవాలి. ఒకవేళ ఎగ్ తినని వాళ్ళైతే ఈ ప్లేస్లో పొటాటోస్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఎగ్స్ ఉడికే లోపల మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ముందు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1 గుప్పెడు వరకు పల్లీలు, 3 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 గుప్పెడు వరకు ధనియాలు, 1 చిన్న స్పూన్ సోంపు, చిన్న స్పూన్ జీలకర్ర, 2 యాలక్కాయలు, 2 లవంగాలు, 2 చెక్క వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత దీంట్లోకి కొన్ని జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల లోపలి వరకు ఈ దినుసులన్నీ ఫ్రై అయ్యి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. అలా అని ఓవర్ ఫ్రై కూడా అవ్వకూడదు, దానివల్ల టేస్ట్ చేంజ్ అవుతుంది. కాబట్టి మీడియంగా చక్కగా ఫ్రై చేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈలోపు 1 చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండుని కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. దినుసులన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని బెండకాయలు ఫ్రై చేసుకోవడానికి ఇంత వీలుగా ఆయిల్ని వేసుకోవాలి. బెండకాయ ముక్కలన్నీ జిగురు లేకుండా ఫ్రై చేసుకుంటాము. జిగురు ఉండకుండా ఉండడం కోసం ఫ్రై చేసుకుంటాము. ఒక 80% వరకు అయితే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగతా 20% మనకు కర్రీలో కుక్ అయిపోతాయి. ఇలా అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని ఉంచుకొని మిగతా ఆయిల్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు 1 చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పేస్ట్ చేసుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని వేసి కొంచెం పసుపు వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడకనివ్వాలి. అంటే పచ్చివాసన పోయే వరకు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బెండకాయలు, ఉడికించుకున్నటువంటి ఎగ్స్ని తీసుకొని గిన్నెలోకి వేసేసుకోవాలి. ఎగ్స్కి అయితే ఘాట్లు పెట్టుకోండి. ఎగ్స్ ప్లేస్లో మీరు పొటాటోస్ యూస్ చేసుకున్నా కానీ ఇప్పుడే వేసేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్నటువంటి పౌడర్ని వేసుకోవాలి. మొత్తం వేసుకోకుండా కొంచెం కర్రీకి ఎంతవరకు అయితే పడుతుందో చూసుకొని వేసుకోండి. నేనైతే 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. తర్వాత చింతపండు గుజ్జును కూడా పిండేసుకొని ఆ వాటర్ని కూడా వేసుకొని తగినంత ఉప్పు, తగినంత కారాన్ని వేసుకోవాలి. కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసి ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు లోలో అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వీటిని ఉడకనిస్తే మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ కూడా ఉండాలి. ఇంకా నీళ్లు పోయాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దీంట్లోకి కొంచెం కసూరి మేతి, సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను వేసుకొని మరొక 30 సెకండ్స్ వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. దేంట్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేశారు అని అంటే ఈ కర్రీని రెగ్యులర్గా చేసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.